ఈ కారణం చేత శర అంటే ఉదాన వాయు స్వరూపము అంటే ప్రాణగాయత్రి అని ఒక అర్థాన్ని భావన చేస్తే, రెండవది అమ్మవారి యొక్క ఉపాస్య నామ ఉపాసనామూర్తి అయిన ఈ జగన్మాత స్వరూపము. ఆమె చేతి యందున్న బాణముల యొక్క రహస్యమే పంచతన్మాత్ర సాయక. బాణము బాణము బయట కూడా సంధిస్తుంది, సృష్టి వైపు కూడా ఉంటుంది. మరి ముఖ్య ప్రాణం కదా, లోపల ఉంటుంది. ఓంకారం పట్టుకున్నాం అనుకోండి, ఈ రెండు కనుబొమ్మలే ధనుస్సు. ఈ హృదయంలో ఓంకారమే బాణము, శరము. దాన్ని సంధించావు అంటే బ్రహ్మకక్షం దగ్గర తగలాలి. అది చెప్తున్నాడు. అలా చేస్తావా, బయట వేస్తావా? రెండిటికి అందుకే ఆమె పంచతన్మాత్ర సాయక. ఆమె చేతిలో ఇగో ఇవి ఉంటాయి అని జగన్మాత స్వరూపం. ఆమె చేతి యందున్న బాణముల యొక్క రహస్యమే పంచతన్మాత్ర. బాణాలు ఉన్నాయి కదా అమ్మవారికి, దాని అర్థమే ఇది. అంటే నువ్వు పుట్టావు అంటే అనేకములో ఉంటావా, ఏకంలో ఉంటావా తెలుసుకోరా అని. అవతార పురుషులు మాయలో ఉంటారా? కృష్ణుడు మాయలో ఉన్నాడా? రాముడు మాయలో ఉన్నాడా? వాళ్ళ పనేంటో వాళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అవునా? విన్నవాళ్ళం అందరం మాయలో ఉన్నాం. అవునా? అది పంచతన్మాత్ర సాయక అంటే. వాడు శరం చక్కగా సంధించాడు, మనం ఇటు సంధించాం. అందుకే మాయలో తిరుగుతూ ఉంటాం. అబ్బా ఈ ఆశ్రమం కాదురా, ఆ గురువు కాదురా, ఈయన కంటే ఆయన గొప్పవాడురా, అరే ఆంజనేయ స్వామి కంటే దుర్గమ్మ వారు చాలా పవర్ఫుల్ రా. ఇట్లా లెక్కలు వేసుకుంటూ తిరిగి మాయలో ఉన్నది ఒకటే అనేది మర్చిపోతాం. అవునా? అది మర్చిపోయామంటే మాయలో ఉన్నాం. దేవుళ్ళని అన్ని దేవుళ్ళుగా ఎందుకు ఆరాధిస్తున్నాం? అదే మాయ. సూర్యుడు సూర్యకిరణాలు వేరు కాదు కదా, చంద్రుడు చంద్రికలు వేరు వేరా? రెండు ఒకటే. ఏకము అనేకముగా శరములుగా వస్తోంది. ఆ రూపమే ఆమె. అర్థమైందా? అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే సెల్ఫ్ రియలైజ్డ్, మాయలో లేవని. మనం కింద పడిన తర్వాత మర్చిపోయాం. భూమి మీద పడ్డాం కదా, మనం మాతృక మూల ప్రకృతిని మర్చిపోయాం. అది శరములు అంటే. అమ్మవారే ఏం చేస్తుంది? ఈ పంచతన్మాత్రాలు నీకు నీకు ఎలా కోరిక కలిగిస్తుందో చెప్తున్నారు. నువ్వు అనుకుంటావు నాకు పుట్టిన ఏంటి నాకు నాకు అంటున్నావు? ఎంతమంది ఉన్నారు? నేను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదంతా అహంత మమత అంతా కూడా శ్రీచక్రం నిండి ఉన్నది అమ్మవారే. అంటే నువ్వు వేరుగా ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు చూడు, పంచతన్మాత్ర స్వరూపముగా అమ్మవారు నీలో మనిషికి సుఖాపేక్షను కల్పించి భ్రమగా కొంత సాఫల్యము చేసి, కొంత నిరాశ చేసి, ద్వంద్వమునకు ఆధీనమగునట్లుగా చేసి, చివరికి తనలో లయము చేసుకునే తల్లి అని అర్థం. సగమే అవుతుంది, సగం మిగులుస్తుంది అమ్మవారు. పూర్తిగా సాఫల్యం నువ్వు పొందలేవు అని చివరికి నిన్ను తనలో కలిపేసుకుంటుంది. ఆ సుఖాపేక్ష కూడా, ఆ ఆపేక్షలన్నీ కూడా అమ్మవారే కల్పిస్తుంది. మీరు చూడండి, మీ ఆపేక్షలు, మీ సుఖాలన్నీ కూడా తీరయ్యా? తీరలేదు. కొన్నే తీరుతాయి, కొన్ని ఏం చేస్తుంది? కొన్నిటిని నిరాశ చేస్తుంది. ఆశ నిరాశ మధ్య జీవితం అన్నమాట. ఇది మాయా అని. చివరికి తనలో లయం చేసుకుంటుంది సృష్టిని అని. ఏది సాఫల్యం కాదు, పూర్తివంతం కాదు. ద్వంద్వమునకు ఆధీనము చేస్తుంది. రెండు అనే దానికి నిన్ను ఆధీనంలో ఉంచుతుంది, ఏకత్వంలోకి తీసుకురాను. అంటే అమ్మ కరుణకి అంత తొందరగా నువ్వు రైట్ ఆఫ్ చేయదు. అప్పుడే ఎక్కడరా ఉండు, ఇంకా పరీక్షలు ఉన్నాయి నీకు. డాక్టర్ కావాలంటే అయిపోయిందా? ఇంటర్మీడియట్ అయిపోగానే డాక్టర్ అందరూ చదివేస్తున్నారా? అవునా? పరీక్షలు ఉంటాయి కొన్ని. ఎంత అమ్మవారు అంటే ఎందుకు అలా ఆధీనంలో ఉంచుతుంది ద్వంద్వంలో అంటే, మరి శివుడి యొక్క కోరిక తీరాలిగా. అవునా? ఆయన సంకల్పం చేశాడుగా సృష్టి. అందుకే అందరినీ ద్వంద్వంలో నేను నువ్వు
వాడు వీడు అనుకుంటూ అందులో ఉంచుతుంది మన్ని. అంటే నేను అంటే ఏమిటి స్వామి అని కళ్ళు మూసుకొని తపస్సు వైపు తీసుకెళ్ళదు. ఆ సంకల్పం అందరికీ రాదు. వచ్చింది అంటే వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళిపోయాడు. లయంలోకెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళకంటే ముందు వీడెళ్ళిపోతాడు. అర్థమైందా? అందుకే గురు పాదుకలో, అమ్మవారి పాదుకలో పట్టుకొనిరా లేదా ఒక మంత్రాన్ని పట్టుకొనిరా అని చెప్తూ ఉంటారు. లేదా నువ్వు అలా కొట్టుకుపోతావురా అని. నదులు చెత్తా చెదారం ఎలా కొట్టుకుపోతుందో అలా కొట్టుకుపోతావు. గమ్యం లేకుండా, తాడు బొంగరం లేకుండా పోతావు. అందుకే గురువు నీ గమ్యాన్ని నిర్దేశిస్తాడు. నువ్వు ఎందుకొచ్చావు అనే జ్ఞానం బ్రహ్మ విద్య ఇస్తాడు. నువ్వేంటో నీకు ఎరుకపరుస్తాడు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని తొలగిస్తాడు. తుర్యంలో ఉంచుతాడు. ఇప్పుడు చెప్పురా అంటాడు. స్వామి, అంతా అహం బ్రహ్మాస్మి, ఉన్నది ఒక్కటే. నేనెందుకు కింద అనేకములో ఎండమావుల వెంట నేను పరిగెత్తాను మాయలో అని తెలుసుకుంటాడు. ఏకంలో ఉన్నప్పుడు ఏముంది? అంతా నువ్వే నిండిపోయి ఉన్నప్పుడు సూర్యుడి యొక్క కాంతిగా నిండిపోయి ఉంది. చీకటి పోయిందా? ద్వంద్వం పోయిందిగా. ద్వంద్వం పోయినప్పుడు ఏమన్నావు? నేనే సూర్యుడిని అన్నావు. కింద ఏమన్నావు? నేను కిరణము, నేను వేరు, సూర్యుడు వేరు అన్నావు. అర్థమైందా? రెండుగా చూపించావు. నీ టైం వచ్చినప్పుడు కిరణాలన్నీ 6ంటికి సాయంత్రం అన్నీ మళ్ళీ సూర్యుడి దగ్గర చేరుతున్నాయి. అది మూడవ కన్ను. అదే మూడవ నేత్రము, అగ్ని నేత్రము, మూడవ కన్ను అంటారు. అది తెలుసుకుంటే సత్యం తెలుస్తుంది. లేదు అంటే ఈ జన్మకు తెలియదు. 6వ నామం దగ్గరికి వచ్చామమ్మా. సాకార. సాకారం చేయటం. సాకార అంటే ఏమిటి? పరంజ్యోతి అనే లలిత పరాదేవతకి నిజముగా ఆకారము లేదు. అనంతమే ఆమె ఆకారము. అనంతమును ఊహించుటకు కానీ భావించటం కానీ ఎవరికి సాధ్యము కాదు. అయినప్పటికీ భక్తుల యొక్క సౌకర్యమునకు భావనకు తగినట్లుగా ఆమె శ్రీచక్ర స్వరూపిణిగా తర్వాత మూర్తిగా ఉపాస్య దేవత అయినది. అదియే సాకార అంటే. ఆ నిరాకారమైన అమ్మవారు భగవంతుడికి ఆకారం ఏమిటి? ముస్లిమ్స్ గాని, వీళ్ళు గాని ఎవరన్నా ఇప్పుడు చాలా మంది మన మన దాంట్లో కూడా నాసదీయ సూక్తంలో కూడా దేవుడు గాడ్ ఈస్ బియాండ్ ఫార్మ్, నేమ్ అండ్ ఎవ్రీథింగ్. అంతే కదా! వన్నెస్. అది నిరాకార. అమ్మా. సో భక్తుల యొక్క సౌకర్యార్థం అమ్మవారు ఏం చేసింది? సరే పాపం వీళ్ళకి ఒక రూపం అంటూ ఉండాలని చెప్పి ఆమె సాకారమైంది. అంతేగా? నిరీశ్వరం ఈశ్వరమై, ఈశ్వరము కామేశ్వర కామేశ్వరి రూప పరమాత్మయి, మళ్ళీ బిందువులో శివపార్వతులుగా, శివశక్తిగా, మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ సనక సనానంద సనత్ కుమార సనజ్జాతీయ గురు మండలముగా అవ్యక్తంలో. అవునా? అలా కిందకు వచ్చినప్పుడు 64 కోట్ల దేవతా శక్తులతో ఆమె భాసిల్లింది అని. అర్థమైందా? మళ్ళీ పూర్తిగా మళ్ళీ నేను ఒకటే అంది. మీకోసము సాకారమయ్యా, నేనెప్పుడు నిరాకార. అందుకే అమ్మవారికి నామాలు లలితా సహస్రనామంలో నిరాకార, నిరీశ్వర, నిరంజన, నిర్లేప అని నామాలు వస్తాయి. నీవు గనక గొప్పగా నువ్వు నీ కోసం సౌలభ్యం కోసం ఒక ప్రతిభగా పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇప్పుడు మన పరంపరలో అమ్మవారు శ్రీచక్రం ఉందిగా. ఇది ఒక సౌలభ్యంగా సాకారంగా ఆమె దయతో ఇచ్చిన తన రూపము. అర్థమైందా? అర్థమైందా? మనం కూడా పర్సుల్లో పెట్టుకుంటాంగా దేవుడి ఫోటోలు సాకారం కోసం. అవునా? పర్సుల్లో పెట్టుకుంటాం, హృదయంలో పెట్టుకుంటాం. అవునా? ఆమె నిరాకారాన్ని ఆకారంగా సాకారమైంది అంటే నీకు కొద్దిగా సాకారమై నీ భావనకి కొద్దిగా లొంగి కొద్దిగా లొంగలేదు. అదే పర అపర. లొంగినట్టే లొంగుతుంది కానీ లొంగలేదు. అదే చిక్కడు దొరకడు కదలడు వదలడు. అర్థమైందా? నువ్వేమనుకుంటావు? నాకు లొంగింది అమ్మవారు, నాకు దర్శనం అయిపోయింది, పూర్తి దర్శనం, అమ్మవారు ఏంటో నాకు తెలిసిపోయింది అంటావు. అదే మాయే. సగమే చూసి
ఎక్కడైంది సంపూర్ణం? అవునా? ఓ పుస్తకం తీసి లాస్ట్ 30 పేజీలు వదిలేసి పుస్తకం అంతా చదివేశాం స్వామి. ఇంక చదవలేక వదిలేసాం. అవునా? అది ఎంతుంది? అనంతం అంత ఉంది ఇంకా. నువ్వు తెలుసుకుందెంత? పావు అంత. నీటి బొట్టుతో సమానం. సో, సాకారము అంటే అది. అంటే భక్తుల యొక్క సౌకర్యార్థం అమ్మవారు నిరాకారము సాకారమై శ్రీచక్ర స్వరూపిణిగా దేవతల అభ్యర్థన మేరకు, ప్రార్థనల మేరకు ఆ తల్లి దయతో తన రూపాన్ని చిదగ్నికుండ సంభూత అనే రూపాన్ని శ్రీచక్ర రూపంలో ఉపాస్య రూపంగా ఆ! అనుపాస్యము ఉపాస్యమైనది అని దీని సాకార అంటే అది. సింపుల్. అందుకే అమ్మవారిని అరుణాం కరుణాతరంగితాక్షి అన్నాం. అవునా? ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఈ సృష్టి నా బిడ్డలే గదా! వాళ్ళకి తెలియాలిగా అమ్మ అంటే ఏంటో. అలా సగము లొంగినది. రూపం పెట్టుకొని పూజ చేసుకో అని. నన్ను చేరుకో చివరికి అని. ఏమ్మా? అపరలో పూజ చేసుకొని పరాలోకి రా అని. ఏమ్మా? 7వ నామం అమ్మ. కాశిక. శివకామేశ్వరాంకస్తలో కాశీ. క ఎలా అయింది? చూద్దాం. సమస్త పాపములను పోగొట్టు పుణ్యతీర్థము వారణాసి. అవునా? ఆమె కాశిక ఎలా అయిందో చెప్తాను. సమస్త పాపములను తొలగించే పుణ్యస్థలము హిందూ ధర్మములో కాశీకి, వారణాసికి అంతుంది. అవునా? ఎచ్చటకు వెళ్ళుట చేత పునర్జన్మ ఉండదో, ఏ తీర్థమందు మరణిస్తే పునర్జన్మ ఉండదో అట్టి తీర్థ ప్రదేశము వారణాసి. దానికే కాశిక అని పేరు. ఎన్నో తీర్థాలు, ఎన్నిట్లోనో మునుగుతా ఉన్నది నదీ నదాల్లో. కానీ వారణాసిలో ఆమె కాశికగా అక్కడ ఉంది. అక్కడ గనక నువ్వు ఆ క్షేత్ర దర్శనం చేసావు అంటే నీకు జీవన్ముక్త అనే స్థితి. అక్కడ శివుడు సాక్షాత్ తారక మంత్రం నీ చెవిలో ఉపదేశం చేస్తాడు. అది నువ్వు అంటే నీ పోయే టైంలో. అర్థం? నీ సమయం ఆసన్నం అయిపోతుంది కదా! చివరి క్షణంలో, చివరి ఊపిరిలో ఆ తారక మంత్రం నీకు ఉపదేశం చేసిన తర్వాత ఆ ప్రకారంగా ఆ జీవి జీవన్ముక్త అవుతాడు. అందుకే అది జీవన్ముక్త స్థానము కాశిక. అందుకే మనం జీవితంలో ఒక్కసారన్నా కాశీ వెళ్ళాలి అని పెట్టుకుంటాం. అది రోజు పోవాల్సిన అవసరం లేదు. రోజు పోయేది పక్క గుడికే వెళ్ళలేము. ఆ మాటకొస్తే ఇంట్లో దేవుడికే దండం పెట్టం. సో జీవితానికి జన్మకో శివరాత్రి అండి, జన్మకో కాశీ. అంతేగా రోజు ఎక్కడ పోతాం? శ్రీశైలం వెళ్ళి నెలలు అక్కడ ఉండటం. కాశీలో ఉన్నానని భ్రమ. మనల్ని మనమే భ్రమంలో పెట్టుకుంటాం. కానీ జీవితంలో ఒక్కసారన్నా కాశీకి వెళ్ళటం అంటే అది అవసాన దశలో వెళితే బావుంటుంది. అన్నీ చూసేసి. అవునా? జీవితంలో ఈ తన్మాత్రాల యొక్క అమ్మవారు ఉంది కదా! తన్మాత్రాకాశము, అహంకారాకాశము ఈ రెండిటిని జయించిన వాడు హ్రీం బీజం పట్టుకొని కాశీ వెళ్తాడు. అర్థమైందా? ఇంకా వాడు వదిలేదేముంది, పుచ్చుకునేదేముంది. అవునా? కాశీకి వెళ్ళి అది వదిలాను, ఇది వదిలాను ఎందుకు? ఇక్కడే వదిలేసి పోతే అయిపోలే? అంతే కదా! అక్కడ దాకా మళ్ళీ పట్టుకునేందుకు? ఈ లగేజ్ అంతా ఎందుకు అక్కడ దాకా మళ్ళీ? అవునా? అందుకే జీవితంలో చివర్లో రారా అన్నాడు శివుడు. అమ్మవారి కాశిక ఏముంది? చివర్లో రారా వస్తే చూద్దాంలే అంది. అంటే అన్నీ అనుభవించి రా అని. నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఏమీ అడగలేవు. అంతేగా? అంతే కదమ్మా! ఇంకేం అడుగుతావు? అదే కాశీలో వదిలేయటం అంటే ఇదే. అడగటం అనేది వదిలేయి. దరిద్రం వదిలిపోయింది. అవునా?
అమ్మ నాకు అడగటం అనేది నాకు తీసేసేయి. అయిపోయింది గదా! ఎందుకంటే ఇంకేం అడుగుతాం? అహంకారం కాశీలో, గంగలో కలపాలి. ఇవన్నీ సరే. అసలు ఈ సంకల్పమే నిస్సంకల్పం జేసేయి. నాకసలు అడగటం అనేది నాకు ఉండకూడదు. నేను, నువ్వు ఒకటే. ఆ భావంలో నేనెప్పుడు ఉండాలి తల్లి. అలా ఆశీర్వదించు. అయిపోయింది కదమ్మా! ఇంకేం అడుగుతావు అమ్మవారిని? దానికే కాశిక అని కూడా పేరు. అంటే వారణాసి స్వరూపంగా ఉన్న అన్నపూర్ణ అని అంతరార్థం. అంటే అందరి ఆకలిని తీర్చి చివరికి లయమును కూడా తానే కల్పించి వరప్రసాదము చేసేది అని. లయాన్ని గూడా ఇస్తుంది అంటే అసలు కాశీ అన్నపూర్ణ అంటే ఏంటో ఇప్పుడు జెప్తున్నాను. నిన్ను పుట్టించి హ్మ్. ఈ సృష్టిలో నీ భావాలు పరిపూర్ణమై, నీ కర్మలు నిష్కామమై అమ్మా! నీ జీవితాన్ని పండించి, తన దగ్గర దాకా రప్పించుకోవటం అనేది పూర్ణము. అన్నపూర్ణము. మంచి సంకల్పములు, మంచి బుద్ధులు, సత్కర్మములు, గురుసేవలు, సన్మార్గములు, సత్సంగాలు ఇవన్నీ చేసుకుంటూ ఎవడైతే కాశీకొస్తాడో, ఇవన్నీ గూడా ఆవిడ నీకు ఇచ్చినది. ఆవిడ అన్నపూర్ణ. భావాలు గూడా ఆవిడే ఇస్తుంది. అక్కడ గూడా ఆవిడ అన్నపూర్ణ. అర్థమైందా? నీలో మంచి కోరికలు పుట్టించటం, సత్సంకల్పాలు పుట్టించటం అనేది కూడా అన్నపూర్ణే. కడుపే గాదు నింపేది. నీ జీవితాన్ని పూర్ణత్వం చేసేది కూడా అన్నపూర్ణే. నీకు మోక్షాన్ని, లయాన్ని ఇచ్చేది కూడా అన్నపూర్ణే. అవునా? ఆత్మ శాంతించిందండి అంటే ఏంటి? పూర్ణత్వం సాధించిందని. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా! వాడి ఆత్మ శాంతించుగాక అంటే, వాడు అన్నపూర్ణ అమ్మవారి యొక్క కృప పొందాడు గాబట్టి వాడి జీవితం పూర్ణమైందండి. వాడు అమ్మవారిలో లయమయ్యాడు. స్వర్గస్థులయ్యారు. ఇట్లా చెప్తుంటారుగా. అన్నపూర్ణ అంటే అది. శివుడికే ఆవిడ ఇచ్చింది అంటే ఏంటంటే, శివ సంకల్పాన్ని గూడా సాకారం చేసింది అని. అంతేగాని ఆయనకి అన్నం పెట్టిందని గాదు. అవునా? అర్థమైందా అమ్మా? అంటే శ్రీచక్రంలో సృష్టికి పూర్వం ఆయన సంకల్పాన్ని సాకారం చేసింది అన్నపూర్ణ స్థితిలో. గురువుగారు అన్నపూర్ణోపనిషత్ శ్రీ విద్యా రహస్యాల్లో చాలా బాగా చెప్పారు. సో, ఆవిడ శివ సంకల్పాన్ని కూడా సాకారం చేసింది కాబట్టి ఆమె అన్నపూర్ణ. అయిందా? అలా అర్థం చేసుకోవాలి. అలాంటిది శివ సంకల్పాన్ని సాకారం చేసిన ఆ కాశిక, ఆ అన్నపూర్ణ నీ నీ యొక్క కోరికలు నీ యొక్క ఆలోచనలు తీర్చదా? పూర్ణము చేయదా? ఎందుకు అనుమానం? అవునా? సో, కాశీ దర్శనం అంత మహత్తుది. అసలు నీకు ఆ సంకల్పం కలగటం గూడా ఆవిడ అన్నపూర్ణే. లేదు అంటే రేపెళ్తా, ఎల్లుండెళ్తా అంటావు. సందర్భం రాదు. ఓసారి అన్నీ ఉంటే ఆ! ఏదో పని తగులుతుంది. ఇవన్నీ జరగవు. అందుకే ఆకలిని తీర్చి చివరికి ఆ! అందరి ఆకలిని తీర్చి అంటే ఏంటంటే, అందరి జీవితాల్ని పరిపూర్ణము చేసి, అన్నపూర్ణ చేసి ఏమ్మా? అన్నపూర్ణ అంటే ఏంటంటే, షట్‌చక్రముల్లో అన్నీ గూడా వికసింపజేయటం. పూర్ణవంతం చేయటం. అప్పటి వరకు చక్రాలుగా తిరుగుతూ ఉన్నవి కాలచక్ర ప్రవాహం వలన మాయలో తిరుగుతున్నవన్నీ వికసింపజేయటం. బుద్ధి వికసించిందండి అనేది కూడా అన్నపూర్ణే. ఆ! వాడికి భావాలకి లోటు లేదండి. భావదారిద్ర్యం లేదు వాడికి. వాడికి పైనుంచి వస్తూ ఉంటాయి ఆలోచనలు. అన్నపూర్ణ అంటే అది. ఇప్పుడు మహానుభావులు సైంటిస్టులు వీళ్ళందరూ గూడా E=mc² అని వాడికే తట్టింది గానీ ఇంకోడికి తట్టలేదు. అవునా? అది ఫస్ట్ వాడే తెలుసుకుంది వాడే. న్యూటన్స్ గూడా అంతే గదా! వీళ్ళందరికీ ఏంటంటే ఈ తట్టుట అనేది గూడా అమ్మవారే జేస్తుంది. ఆవిడే అన్నపూర్ణ. అలా నీ జీవితం పూర్ణవంతం జేస్తుందని. అమ్మా! నువ్వు ఏ పని చేసినా గూడా పూర్ణవంతంగా చక్కగా చేసావు. భేషమ్మా! బాగా చేసావు అనటం గూడా అన్నపూర్ణ. సగం అన్నం తిని సగం అన్నం వదిలేయటం కాకుండా, నీ పని గూడా సగం వదిలేసి సగం జేయటం కాకుండా పూర్ణం జేస్తుంది. అర్థమైందా? అదే అన్నపూర్ణ అంటే.
అలానే నీకు లయాన్ని కూడా ఇస్తుంది. బహిర్యాగం పరిపూర్ణం చేయిస్తుంది నీతో. అంతర్యాగం పరిపూర్ణం చేయిస్తుంది. ఒక గురువుని ప్రసాదించి తానే గురువుగా వచ్చి. రహో యాగం ముఖ్య ప్రాణంగా తానే మేలుకుంటుంది. ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి అంటే అదే ఆత్మగా మళ్ళీ ఉదాహరణ ప్రాణమే ఆత్మ కదా. ఆత్మగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నపూర్ణ స్థితికి. నిన్ను లయానికి తీసుకెళ్ళిపోతుందని. నీ పూజ కూడా సాఫల్యమైంది, పరిపూర్ణమైంది, బాగా చేసుకున్నాను అనటం కూడా అన్నపూర్ణే. ఏది జరుగుతున్నా పూర్ణమే. ఒక చెట్టు నిండుగా ఫలాలతో నిండి ఉంది అంటే అది పూర్ణము. అన్నపూర్ణ యొక్క ఇదే. అంతేగా? అంటే అమ్మవారు ఎక్కడుంది స్వామి అంటే చక్కెర ఉందే, చక్కెర తింటున్నప్పుడు తాను మాధుర్యంగా ఉంది. నువ్వు తింటున్నప్పుడు నోట్లో పలుకులు నములుతున్నప్పుడు మాధుర్యం తియ్యగా ఉందని ఎలా చెప్తున్నావి? అది నేను అంటుంది. ఆ! భావన ఎలా అవుతుంది? చక్కెర అనేది నువ్వు తింటున్నావు గదా! ఆమె అందులో మాధుర్యంగా ఉంది. భావన గాదు యదార్థం. నిజం గదా! భావన ఎలా అవుతుంది? నువ్వెలా భావిస్తావది? తియ్యగా ఉందని నువ్వు తెలుసుకున్నావు గదా! ఆ మాధుర్యం అనుభవిస్తున్నావు గదా! ఆ అనుభవిస్తున్నప్పుడు అది మాధుర్యం నేనే అంటోంది. ఆ! అది నువ్వు తెలుసుకోవాల్సింది. మళ్ళీ భావనలోకి పోకూడదు. భావం వేరు. భావనలో ఎలా ఉంటుంది? భావనలో అనుభూతులు ఎలా వస్తాయి? అవునా? ఆ! దట్ ఈస్ ది థింకింగ్. అలా అన్నమాట. భావాలు వేరు. ఇది అనుభూతి. చక్కెరలో అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అదే కదా భగవద్గీతలో ఏం చెప్పాడు? చెప్పు శ్రీకృష్ణుడు. ముఖ్యమైనవన్నీ నేనే అన్నాడు.